హాయ్ గైస్, వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్. సో ఈ మాట విని చాలా అయింది కదా ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చెప్పాను కదా లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు, నేను కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అవుతున్నాను. ఆ జాబ్కి న్యాయం చేయడం కోసం మనం వజ్రాల వేట వీడియోస్ కొన్ని రోజులు పక్క పెడతాను అని చెప్పాను కదా. ఆ విధంగానే కొంత గ్యాప్ అయితే నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, స్టిల్ ఇక ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా ప్రతి సండే ఒక వీడియో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను మనసారా భావిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు నన్ను మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మీ అందరూ మిస్ అయ్యారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యాను ఫ్రెండ్స్. ఇన్ని రోజుల నుంచి అంటే వీడియో చేద్దామని అలాగే ఉండిపోయాను. సో ఎందుకు చేయలేదంటే నేను ప్రెజెంట్‌గా అయితే మన రాజధాని ప్రాంతంలో ఉంటున్నాననమాట. సో నియర్ బై ఒక కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యాను. దాన్ని నేను ప్రీవియస్ వీడియోలో అయితే రివీల్ చేశాను ఫ్రెండ్స్. సో దాని గురించే మళ్ళొకసారి మాట్లాడదాం అనేసి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరి సపోర్ట్‌తో నేను ఖచ్చితంగా మళ్ళా వజ్రాల వేట వీడియోస్‌ని పునః ప్రారంభిస్తాను అతి త్వరలోనే. మేబీ కావచ్చు నెక్స్ట్ సండేకి ఒక వీడియో అయితే ఇస్తాను తప్పకుండా నా ఛానల్ తరపు నుంచి. చూడండి, ఇప్పటిదాకా అయితే నన్ను చాలా చక్కగా ఆదరించుకుంటూ వచ్చారు. మీ అందరి ఆశీస్సులతోనే ఛానల్ రన్ చేయగలిగాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడాను నన్ను ఒక మంచి సన్మార్గంలో నడిపించడానికి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా యూట్యూబ్ పరంగా నేను చాలా వెనుకబడి ఉన్నాను. మీ అందరి సపోర్ట్‌తో మళ్ళీ నేను ముందంజలోకి వచ్చి మీ అందరికీ కూడా సపోర్ట్ చేసి, మీ అందరికీ ఉన్న డౌట్స్‌ని క్లారిఫై చేసి, మళ్ళా వీడియోస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా నేను నిశ్చయించుకున్నాను. ఎన్ని కష్టాలే నష్టాలే రాని మనం చేసే పనిని సగంలో ఆపి చేయడం కరెక్ట్ కాదనిపించింది కాబట్టి, మీ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం కోసం మళ్ళా వీడియోస్‌ని మొదలు పెట్టబోతున్నాను. రఫాడించేద్దాం. ఏమంటారు? తగ్గేదేలే డైలాగ్ గుర్తుంది కదా! ఏ పని చేసినా సరే మనం ఆ పనిలో నిమగ్నమై ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. వజ్రాల వేట అంటే అంత సాధారణం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వజ్రం కోసం వెతుకుతూనే ఉంటారు. ఆశాజీవులు, నిరాశాజీవులు ఉంటారు. మనం ఆశాజీవులుగానే ఉందాం. నిరాశాజీవులుగా ఉంటే ఏ పని కూడా మనం సాధించలేం ఫ్రెండ్స్. సక్సెస్ సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. వజ్రాల వేటలో వెళ్ళి మనం వెతుక్కొని ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాం ఫ్రెండ్స్. విధి రాతని ఎవరు మార్చలేరు. చూడండి, ఈరోజు వెళ్తే ఖచ్చితంగా దొరకాలి అని నీ నుదుటి రాత రాసి ఉంటే ఖచ్చితంగా ఈరోజే దొరుకుతుంది. నువ్వు ఆ రాత లేకపోతే 100 సార్లు వెళ్ళు, నా అంత దరిద్రుడు ఎవ్వడు ఉండడు అని మనం మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే ఆ టైం వచ్చే వరకు కూడా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఫ్రెండ్స్. ఒక హోప్, ఒక నమ్మకం, మన మీద మనకి నమ్మకం ఉండి ఆ దేవుడు మీద భారం వేసి మనం వెతుక్కుంటాం. సో అదే విధంగా మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. కొత్త కెరీర్‌ని మొదలుపెట్టిన తర్వాత పాత కెరీర్‌ని ఎప్పుడు కూడా అంటే పాత యొక్క జ్ఞాపకాలని మర్చిపోకూడదు. అలాగే నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను కొత్త సంవత్సరం నుంచి. కానీ పాత జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే పాత జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనకి ఒక గోల్డెన్ ఏమంటారు దాన్ని? ఒక తీపి బంగారు జ్ఞాపకాల్లాగా అలా ఉండిపోతాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వజ్రాల వేట వీడియోస్‌కి బిఫోర్ ఈ మీరా విహారీ, వజ్రాల వేట వీడియోస్ ఆఫ్టర్ ఈ మీరా విహారీకి చాలా చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను 10 మంది ముందు కాదు, ఇద్దరి ముందు మాట్లాడడానికి మొహమాట పడి సిగ్గుపడేవాడిని. అటువంటిది ఇప్పుడు దాదాపుగా 100 మంది ముందు అనర్గళంగా మాట్లాడి నేను అందరికీ సమాధానం చెప్పే ఒక శక్తి వచ్చిందంటే కేవలం అది మీ అందరి ద్వారానే, మీ యొక్క సపోర్ట్ ద్వారానే ఫ్రెండ్స్. చూడండి, మనం సాధించాలనే ప్రతి మార్గంలో కూడా మన యొక్క థింకింగ్ అంటే మన యొక్క ఆలోచనని నిమగ్నం చేసుకొని మనం చేస్తే ఆ పనిలో సక్సెస్ అవుతాం. వజ్రాల వేట వీడియో మొదలుపెట్టి నేను ఏ క్షణం మొదలుపెట్టానో తెలీదు. దానికి కొంతమంది ఆద్యులున్నారు. మరి అటువంటి వారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లతా జ్యోతుల అక్క. ఆ అక్క సపోర్ట్ ఎంతో ఉంది. మొదటి వజ్రాల వేట వీడియోస్ చేసింది ఆ అక్కనే. ఆ తర్వాత
మరి ప్రియా రమ్య వ్లాగ్స్ సంథింగ్ ఇంకా చాలామంది ఉన్నారు. వారందరినీ పక్కన పెడితే మీ అందరి సపోర్ట్‌తో నేను ఇంత ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. యెస్, వజ్రాల వేట అతి త్వరలోనే రాబోతుంది సీరీస్. అదేంటంటారా? ఏ సీరీస్ అనుకుంటారు చెప్పండి మీరు? ఇప్పటిదాకా మనం కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చున్నాం కదా ఫ్రెండ్స్. కమిట్మెంట్ ఇచ్చున్నామంటే చూడండి, ఇప్పుడు రాబోతున్న వీడియోస్ని మరో విధంగా నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరో విధంగా అంటే ఇంకేమీ లేదు, మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పటి వరకు దాదాపుగా చాలా వెనుకబడిపోయాం వీడియోస్. ఇంకా ఒక ఏమంటారు దాన్ని, ఎక్స్‌ప్రెస్ వేలాగా వెళ్ళిపోదాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి వీడియోస్‌ని పరుగులు పెడతాను. ఖచ్చితంగా మళ్ళీ మనం పూర్వం ఏదైతే వీడియోస్ అయితే చేసామో, ఎక్కడ గ్యాప్ వచ్చిందో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ పక్కాగా 100% జెన్యూన్‌గా డైమండ్స్ దొరికే ప్రదేశాల కోసం వెతికి మీ యొక్క అందరి యొక్క మన్ననలు పొందడానికే ఈ మీరా విహారీ ఎప్పుడు కూడా ముందుంటాడు ఫ్రెండ్స్. సో ఇదే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందరూ కూడా మళ్ళీ ఒకసారి లైక్ చేసి నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి మరి ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. అది మీ ద్వారా జరగాలని మనస్సారా కోరుకుంటూ ఇంతటితో సైనింగ్ అవుట్, మీరా విహారీ వ్లాగ్స్. జై హింద్.